నమస్తే, నేను సిరి. డాకు మహారాజ్. సో ఈ ట్రైలర్ వచ్చినాక ఎట్లున్నదంటే ఇక అరుపులే మెరుపులే ఉరుములే అన్నట్టు ఉన్నది. ఎందుకంటే ట్రైలర్లో నాలుగు ముక్కలు మాట్లాడిండు బాలకృష్ణ. ఆ 4 ముక్కలకే ట్రైలర్ కూర్చొని ఎక్కడంటే వ్యూవర్షిప్లో చూసుకుంటే ట్రెండింగ్ 1 అయితే ట్రైలర్ ఉన్నది. ఇక సినిమా ఎట్లుంటుందో ఏందో అయితే మనకు తెలియదు, కానీ ట్రైలర్ అయితే పీక్స్ ఇట్లా గూస్ బంప్స్ వచ్చినాయని చెప్పుకోవాలి. ఇక బాలకృష్ణ గారు ఈ సినిమాలో ఎట్లుండబోతుంది, ఏంటి ట్రైలర్ చూసినాక ఎట్లా అనిపించింది అని మనతో వివరించడానికి, మనకి తన ఫీలింగ్ ఎట్లున్నదో చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం అండి. నమస్తే. డాకు మహారాజ్ ఈ ట్రైలర్ అయితే నేను నచ్చింది. నిన్న అసలు ఎట్లా అంటే ఇట్లా ట్రెండింగ్ నెంబర్ 1లో ఉన్నది. అసలు అంత చాలా తొందరగా కొన్ని గంటల్లోనే ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది. ట్రైలర్ ఎట్లా అనిపిస్తుందంటే మరి ఆ సినిమా ఎట్లుంటుంది. సంక్రాంతికి వస్తుంది, 3 సినిమాలు అయితే వస్తున్నాయి. గేమ్ చేంజర్ వస్తుంది, సంక్రాంతికి వస్తుంది, డాకు మహారాజ్ వస్తుంది. ఇక ఈ సినిమాలల్లా అంటే నిన్న మొన్నటి వరకు ఎట్లుండనంటే డాకు మహారాజ్ కొంచెం అటు ఇట్లా ఉన్నది. మొన్న పాట వచ్చినప్పుడు కూడా దబిడి సాంగ్ వచ్చినప్పుడు కూడా కొంచెం అటు ఇట్లా మాట్లాడిండ్రు. సో ఇప్పుడు మరి ఈ ట్రైలర్ చూసినాక అందరు నోళ్ళు మూసుకుంటారా ఏంటి? ట్రైలర్ చూసాక దీన్ని చూసాక అందరు నోళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకంటే బేసిక్గా ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత హిట్ అవుతుంది. బాలయ్య సినిమా ఆల్రెడీ హిట్ సినిమానే రిలీజ్ అవుతుంది. హిట్ సినిమానే ఇది మైండ్లో పెట్టుకో. ఫస్ట్ ఆల్రెడీ హిట్ సినిమానే సంక్రాంతికి రిలీజ్ అవుతుంది అంతే. ఓకే, అది ఎలా అంటే ఆయనకున్నటువంటి ఈ ఏజ్లో ఆ ఎనర్జీ, పైగా ఒక సినిమా చేయడానికి అసలు టైటిల్ ఎప్పుడు పెట్టారమ్మా? లాస్ట్ మంత్ మొన్న టైటిల్ పెట్టారు, అసలు ఏమైందో కూడా తెలియదు. 6 నెలలు 4 నెలలు 3 నెలలలో మహా సినిమాలు పూర్తి చేస్తున్నాడు. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా 45 రోజుల్లో కంప్లీట్ అయింది అంటే ఆ క్రెడిట్ డైరెక్టర్కి ఇవ్వచ్చిన సగానికి సగం హీరోకి కూడా దక్కదు. వీళ్ళు ఆ సహకారం అందించకపోతే డైరెక్టర్ ఏం చేయలేడు కదా. దట్ అండ్ నెక్స్ట్ అలా అన్నీ మనం ఎన్ని చూసాం. కళ్ళు మూసి తెచ్చినా బాలయ్య సినిమా వస్తుందమ్మా, సంవత్సరానికి 1 2. అఖండ 2 పోతే దీని ట్రైలర్ వస్తుంది, దీని ట్రైలర్ పోతే అదేదో వస్తుంది, ఇదేదో వస్తుంది. ఇవన్నీ పోనీ సినిమాలే చేస్తున్నాడా నాన్ స్టాప్ అంటే సినిమాలు చేస్తా, హిందూపురం చూస్తా, బసవతారకం చూస్తా, అన్స్టాపబుల్ చేస్తా, ఎన్ని చేస్తున్నాడు. పైగా ఇప్పుడు మళ్ళీ కొత్త బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు కదా. ఆ ప్రమోషన్స్ చూస్తా. మొన్న వారాహి అది ఆ ఓపెనింగ్ అయింది రోడ్ నెంబర్ 10 మీద. అవి అవేగా జ్యువెలర్స్ ఇంకేవేవో ఇవన్నీ చేస్తా. అసలు ఈ ఏజ్లో ఇంత ఎనర్జీగా ఉండడం, ఇంత బిజీ స్కెడ్యూల్స్ పెట్టుకోవడం అంటే డాకు మహారాజులో ఎక్కడ కూడా డూప్ యూజ్ చేయకుండా ఆ ట్రెక్కింగ్ కావచ్చు, ఆ తాడుతో వేలాడి అదంతా కూడా డైరెక్టర్ గారు చెప్తున్నారు. ఎక్కడ కూడా డూప్ని వాడలేదు, అన్నీ ఆయనే చేశాడు. అది అసలు ఎట్లా సాధ్యమైంది? సాధ్యమవుతుంది అంటే అమ్మ, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఏంటి అనేది జనాలకి తెలుసు. మన బ్లడ్ ఏంటి, మన బ్రీడ్ ఏంటి అనేది జనాలకు తెలుసు. అస్తమాను మా నాన్న, మా తాత, మా పిన్నాన్న, మా పెద్దనాన్న అని చెప్పుకుంటూ మూలాలు మర్చిపోకుండా తిరగండి అనే క్యారెక్టర్ కాదు బాలకృష్ణది. అవునా? నేను బాలకృష్ణ అంతే, దట్స్ ఆల్. నేను ఇట్లనే చేస్తే ఇట్లనే ఉంటాను అనేది ఆయన మేము నమ్మిన ప్రధాన సిద్ధాంతం. ఏం చేయాలో ఆయనకు తెలుసు. ఆయన్ని ఎక్కడ పెట్టాలో దర్శకులకు తెలుసు, చూసి ఇంకెక్కడ పెట్టాలో ప్రేక్షకులకి తెలుసు, సమాజానికి తెలుసు. దట్స్ ఆల్. అందుకే జై బాలయ్య అంటారు. ఏ హీరో ఫ్యాన్ అయినా కూడా బాలకృష్ణ గారు ఫ్యాన్ అవుతారు. అది ప్రభాస్ ఫ్యానే కావచ్చు, అల్లు అర్జున్ ఫ్యానే కావచ్చు, ఎవరైనా కూడా. మళ్ళీ అటు ఇటు వస్తే కామన్గా ఉండే పాయింట్ ఏంటంటే జై బాలయ్య అంటారు. అది ఎట్లా సాధ్యమైంది? చెప్పుకోరమ్మా, ఎప్పుడూ చెప్పాడు. ఒకనొక సందర్భంలో మా తమ్ముడు గారు, మా అన్నగారు వచ్చి నాకు ఇలా చెప్పాడు, నా కొడుకు నాకు ఇలా చెప్పాడు, మా వాళ్ళు ఇలా చెప్పారు, వీళ్ళు ఇలా చేశారు, మా వాళ్ళు, మా వీళ్ళు, మా వాళ్ళు. ఎప్పుడు బాలయ్య ఏది చెప్పడు. జస్ట్ వచ్చి ఆయన గురించి కూడా ఆయన చెప్పుకోడు, తన గురించి తాను చెప్పుకోడు, తన కుటుంబ సభ్యుల గురించి చెప్పుకోడు, ఎప్పుడు ఎవరి గురించి చెప్పుకోడు, మూలాల గురించి అసలు చెప్పడు. చాలా మంది ఎట్లా మాట్లాడతారంటే బాలకృష్ణ గారు అంటే ఒక చిన్న పిల్లోడు, ఆయన చిన్న పిల్లడు మెంటాలిటీ. ఎక్కడికి వచ్చాము ఏం చెప్పాలో అంతవరకే చెప్తాడు, అంతవరకే మాట్లాడతారు.
అవతల గురించి ఎక్కువ మాట్లాడి ఇంకా తెలుసుకోవడానికి ట్రై చేస్తాడే తప్ప నేను నేను మేము 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 మా మూలాలు మా ఇది మా అది మా రక్తనాళాలు ఇవన్నీ చెప్పడు. అంటే కొన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ల తండ్రి ఏదైతే కొడుకు ఇంకేదో అవుతాడని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు మొత్తం అంటే ఎవరి గురించో మనకెందుకులే కానీ బేసిక్ బాలయ్య అయితే అట్లా చెప్పుకోవడం కాబట్టే నిర్మాతల దర్శకుల కథల్లో వేళ్ళు పెట్టాడు. ఏం చెబితే అది చేస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్, అవునా కదా. అండ్ నెక్స్ట్ ఇంకేంటి, ఎక్కువ టైం తీసుకోవడం, సంవత్సరాలుగా దగ్గరగా పూర్తి చేస్తాడు. పిలిచిన టైంకి వస్తాడు, పిలిచిన టైంకి వెళ్తాడు. ఏది చెబితే అది చేస్తాడు, ఏది వద్దంటే అది చేయడు. దట్స్ ఆల్. దర్శకుల హీరో, నిర్మాతల హీరో కాబట్టి ఇప్పటికీ హీరో, ఎప్పటికీ హీరో. అయితే ఒక 2 days బ్యాక్ దబిడి దిబిడి సాంగ్ వచ్చింది. దాంట్లో విమర్శలు, అసలు మామూలు విమర్శలు కాదు ఆ సాంగ్ గురించి. కొరియోగ్రఫీ ఎవరైతే చేశారో ఆయన గురించి కూడా బాలకృష్ణ కావాలని చేసింది అమ్మ. అది దాని గురించి మనం మాట్లాడుకోవడం కూడా దండగా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. దాని వల్ల సినిమాకి మైనస్ చెయ్యాలని కొంతమంది మాట్లాడితే దాని వల్ల తప్పేం లేదు, అది సినిమా లెక్క చూడకుండా అని వాదించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఆ సినిమా కాదు, ట్రైలర్ వచ్చాక అందరు మూసుకున్నారు నోరులు. ట్రైలర్ లో ఆ చిన్న పాప ఆ హీరోయిన్ ని ఇట్లా కొట్టింది. అవును. సో ఆ ఇన్సిడెంట్ సిచ్యువేషన్ మీద ఒక ఏదో అల్లితే అన్ఎక్స్పెక్టెడ్ గా ఆ సాంగ్ వచ్చింది. దాంట్లో ఆయన పర్ఫార్మెన్స్ చేశాడు. కథలో భాగం అది తెలియకుండా ఏ నోరు పడితే ఆ నోరు ఎలా పడితే అలా వాగేసింది. సరే, వాళ్ళ గురించి మనకు అనవసరం. ఇప్పుడు ఓవరాల్గా చెప్పుకుంటే సంక్రాంతికి హీరో బాలయ్య. ఎందుకు నేను బాలయ్య హిట్ సినిమా తీసి రిలీజ్ చేస్తున్నాడు అన్నానో చెప్పనా, సంక్రాంతికి రిలీజ్ అవుతున్న 3 సినిమాలు కూడా బాలయ్య నెత్తి మీదే భారం వేశారు. ప్రమోషన్స్ అంటే అన్స్టాపబుల్ లో వచ్చి మరి అదే కదా, అదే అన్స్టాపబుల్ కి ఆ 10వ తారీఖు రిలీజ్ అయ్యే సినిమా కూడా బాలయ్య కాళ్ళ దగ్గరకు వచ్చి కాలుగడికి నెత్తిని చల్లుకొని వెళ్ళింది. ఆ నెక్స్ట్ రిలీజ్ అయ్యే సినిమా కూడా ఇక్కడికే వచ్చింది. బాలయ్య సినిమా కూడా 12వ తారీఖు. అది సంగతి. సో మిగతా వాళ్ళు హిట్ కోసం ఇక్కడికి వచ్చారు. హిట్ కోసం ఎక్కడికి వెళ్తారు? హిట్ ఉన్నోడి దగ్గరికి వెళ్తారు. సో బాలకృష్ణ దగ్గరికి ఆల్రెడీ ఇది హిట్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడని చెప్పేస్తున్నారు. దట్స్ ఆల్. ఇంకా అంతమించి ఇంకేముంది. సో ఈసారి సంక్రాంతికి పండగ వాతావరణం సృష్టించేది మాత్రం డాకు మహారాజ్. ఆబ్వియస్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ డాకు మహారాజ్ కంటే కూడా వెంకటేష్ సినిమాకి ఎక్కువ ఫ్యామిలీస్ వెళ్తారు. ఓకే, అది ఖచ్చితం. సీరియస్. అంటే కొన్ని ఒప్పుకోవాలి, ఊరికే డప్పు కొట్టద్దు, అది ఒప్పుకోవాలి. ఫ్యామిలీస్ మొత్తం కలిసికట్టుగా పిన్నులు, పెద్దమ్మలు, బాబాయిలు, అత్తయ్యలు అందరూ కలిసి చక్కగా ఇట్లా వెళ్ళి చూసే సినిమా బ్లైండ్గా వెంకటేష్ సినిమా, అనిల్ రావిపూడి సినిమా. తర్వాత ఇంకా మాస్ జాతర మొత్తం బాలయ్య సినిమాలోనే ఉంటుంది. ఇంకా మిగతా సినిమాలకి ఎవరైనా ఇంకా ఇంట్రెస్ట్ ఉంది చూద్దాం సంక్రాంతికి అన్ని సినిమాలు చూడాలనుకున్న వాళ్ళు మిగతా ఎన్ని రిలీజ్ అవుతాయో అన్నిటికీ వెళ్తారు. సో అంటే ఇప్పుడు డాకు మహారాజ్లో చాలా మంది ఏంటంటే ఆ విలన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది కొంచెం వైలెంట్గా ఉంది అన్నట్టు ఏదైతే బాబీ డియోల్ గారు చేశారో ఆ క్యారెక్టర్ని, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మెత్తగా ఉంటే విలన్ పేలవంగా ఉన్నాడు, హీరో మీద చిన్నపోయాడు అంటారు. గంభీరంగా ఉంటారో వీడు మరి ఇంటున్నాడు, ఇంటి కరుడు కొట్టిన రాక్షసుడులా అంటారు. విలన్ ఎలా ఉండాలో వీళ్ళే చెప్పాలి, హీరో ఎలా ఉండాలి వీళ్ళే చెప్పాలి. ఆ కథ కూడా వీళ్ళే చెప్పమని. ఇంకా సినిమా ఎందుకో మరి. విలన్ అంటేనే అది ఉండాలి. పైగా బాబీ ఎందుకు ట్రై చేశాడో కూడా ఆయన ఇప్పుడు నటుడికి ఆ సినిమా ఎంత ముఖ్యమో ఆయన వ్యక్తిగత కెరీర్ కూడా అంతే ముఖ్యం. వ్యక్తిగత కెరీర్లో యానిమల్ అసలు రేంజ్, నెక్స్ట్ మొన్నటి సినిమా నెక్స్ట్ రేంజ్, అట్లా వచ్చే ప్రతి సినిమాలో ఆ రేంజ్ పెరిగే కొద్దీ నెక్స్ట్ సినిమాకి ఇంకా పెంచాలి మోతాదు అనుకుంటాడే తప్ప తగ్గించాలనుకో. మామూలుగా చేసా అందులో ఎలా చేశాడో ఇందులో ఎలాగే చేశాడు, కొంచెం తగ్గించా అబ్బా దాంట్లో బాగా చేశాడు దీంట్లో ఏమీ చేయలేదు, దానికంటే ఇది బాగా చేశాడు అనిపించుకోవాలని ప్రతి నటుడికి ఉంటుందా? ఉంది కదా. కాంగోలో విలన్ క్యారెక్టర్ ఘోరంగా ఉంటుంది, దానికి మించి ఇక్కడ ఇంకా ఘోరంగా. సో ఈ మాట్లాడే వాళ్ళకి ఈ క్యాలిక్యులేషన్లన్నీ తెలియదు. ఏదో ఇట్లా చూస్తారు ఎడ్డి మొహాలు చూసినట్టు, దాన్ని డిసైడ్ చేసేసి ఏదేదో చెప్పేస్తూ ఉంటారు. సో ఆ ఎడ్డివాదనలన్నీ మనం గుడ్డివాదనలన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ గాసిప్స్ చెప్పే వాళ్ళ గురించి మాట్లాడుకోవడం దండగా. సంక్రాంతి రాజు మాత్రం డాకు మహారాజ్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.